రాయనీయకుంటే అసలు ఎగ్జామ్ హాల్ లేక నిన్ను అడుగు కూడా పెట్టనీయరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. నేను చెప్తున్నాను, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. బ్రో ఇమాజిన్, నువ్వు ఎగ్జామ్ కి 1 year కష్టపడి నైట్ అవుట్ చేసి ప్రెజర్ మెయింటైన్ చేసి స్ట్రెస్ ఇదంతా మెయింటైన్ చేసి నువ్వు 1 year ఫుల్ గా కష్టపడి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్ లేదు అని నేను ఎగ్జామ్ రాయనీయకుంటే ఎలా ఫీల్ అవుతావు? ఒకసారి థింక్ చేయి ఎలా ఉంటుందో. సో చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇక్కడే ఉంటుంది. చాలా బాగా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్స్ ముందు చాలా బాగా ప్రిపేర్ అవుతారు, నైట్ అవుట్స్ చేస్తారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, ప్రెజర్ మెయింటైన్ చేస్తారు, ఇదంతా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు. బట్ ఒక డాక్యుమెంట్ వల్ల నీ ఎగ్జామ్ రాయనీకుంటే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయి. ఒక్క డాక్యుమెంట్, ఆ ఒక్క డాక్యుమెంట్ ని నీ 1 year కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. 1 year కాదు, 4 years కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు ఎంత బాగా చదువుతారో దానికి ఈ డాక్యుమెంట్స్ ఏం తీసుకొని వెళ్ళాలి అని కూడా తెలియాలి మీకు. సో నేను ఈ వీడియోలో క్లియర్ గా 4 steps చెప్తాను. 4 steps మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం 4 steps కూడా క్లియర్ గా చూద్దాం. ఇక్కడ మెయిన్ 3 steps ఏంటంటే ఏం తీసుకొని వెళ్ళాలి, అండ్ సెకండ్ పాయింట్ ఏం అవాయిడ్ చేయాలి, థర్డ్ పార్ట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. సో 4th step ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు అని ఈ వీడియో అయితే నేను చేశాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ ఈ వీడియోలో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 likes అయితే టార్గెట్ పెడుతున్నాను. 100 likes టార్గెట్ కంప్లీట్ చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు బీటెక్ లో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ ర్యాంక్ ఎలా ప్రెడిక్ట్ చేసుకోవాలి, మీకు ఏ కాలేజ్ వస్తుంది మీ ర్యాంక్ తగ్గట్టు, అలా చాలా వీడియోస్ అయితే చేస్తాను. అంతేకాకుండా బీటెక్ లో మీకు సెమ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మిడ్ ఎగ్జామ్స్ హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. సో నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 100% చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ హాల్ కి మనం వెళ్ళేటప్పుడు ఏం డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, అసలు ఏం అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ మనం ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటేనే మీరు అప్పుడు ఎగ్జామ్ ముందు 1 day మీరు అవన్నీ కూడా చూసుకుంటారు. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక స్టేజెస్, సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 4th స్టేజ్, ఇలా స్టేజెస్ గురించి మీకు చెప్తే క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, స్టేజ్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను చెప్తున్నాను. ఫస్ట్ స్టేజ్ 1 అయితే చూద్దాం. స్టేజ్ 1 ఏంటి, మనం ఎగ్జామ్ హాల్ కి ఏం తీసుకుని వెళ్ళాలి అనేది ఇప్పుడు. సో ఎగ్జామ్ హాల్ కి ఏం తీసుకుని వెళ్ళాలి అనేది స్టేజ్ 1 లో చూద్దాం. సో ఇప్పుడు క్లియర్ గా స్టేజ్ 1 అయితే చూద్దాం. మనం ఎగ్జామ్ హాల్ కి ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది క్లియర్ గా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టేజ్ 1 లో ఫస్ట్ హాల్ టికెట్. హాల్ టికెట్ లో మీరు జిరాక్స్ తీసుకునేటప్పుడు 2 జిరాక్సెస్ తీసుకుని వెళ్ళాలి. సో మీరు ఒకటి చేయండి. సో మనం ఏదైతే ఒక ఎక్స్ట్రా జిరాక్స్ ఉన్నా కూడా పర్లేదు కాబట్టి కలర్ జిరాక్స్ 2 జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, బ్లాక్ అండ్ వైట్ 2 జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో యూజ్ఫుల్ అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదడిగితే మనం అది ఇవ్వచ్చు కాబట్టి చెప్తున్నాను. సో ఈ ఎగ్జామ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్, 4 years కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్క జిరాక్స్ తీసుకొని వెళ్తే మనకి ఏం అమౌంట్ వేస్ట్ కాదు కదా. తీసుకొని వెళ్ళండి, కలర్ జిరాక్స్ 2 తీసుకొని వెళ్ళండి, బ్లాక్ అండ్ వైట్ 2 తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వండి. సో ఫస్ట్ హాల్ టికెట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ హాల్ టికెట్ లో ఫోటో క్లియర్ గా ఉండేటట్టు జిరాక్స్ తీసుకోండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే హాల్ టికెట్ లో ఫోటో క్లియర్ గా ఉండదు. ఫోటో క్లియర్ గా లేకుంటే కొన్ని ఎగ్జామ్ సెక్షన్స్ లో అలో చేయకుండా ఉండొచ్చు. సో ఫోటో క్లియర్ గా ఉండేట్టు చూసుకోండి. ఒకసారి జిరాక్స్ తీసుకున్నాక ఆ జిరాక్స్ లో మీకు ఫోటో క్లియర్ గా ఉందా, మీ రోల్ నెంబర్ క్లియర్ గా ఉందా, మీ నేమ్ క్లియర్ గా ఉందా, అలా అన్ని చెక్ చేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హాల్ టికెట్ మోస్ట్ ఇంపార్టెంట్. హాల్ టికెట్ లేకుంటే అసలు ఎగ్జామ్ హాల్ లేకుండా నిన్ను అడుగు కూడా పెట్టలేరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హాల్ టికెట్ ఫస్ట్. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్. ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ అది తీసుకొని వెళ్ళండి. ప్లస్ 2 జిరాక్సెస్. సో జిరాక్స్ కూడా 2 తీసుకొని వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా అడిగినా కూడా మనం జిరాక్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫస్ట్ ఎంసెట్ కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు 2 జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. సో ఇది బ్లాక్ అండ్ వైట్ అని తీసుకుని వెళ్ళచ్చు, లేకపోతే కలర్ తీసుకుని వెళ్ళచ్చు. సో మాక్సిమం 90% బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్ తీసుకుని వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ 2 జిరాక్సెస్. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, వాళ్ళు ఎప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఉండే ఫోటోస్ తీసుకుని వెళ్తారు. అవి తీసుకొని వెళ్తే వాళ్ళు అలో చేయకపోవచ్చు. సో
ఇప్పుడు ప్రెసెంట్ మీరైతే ఏదైతే ఉంటాయో ఫోటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అవి 3 తీసుకొని వెళ్ళండి. 2 సరిపోతాయి. బట్ ఒక అడిషనల్ గా ఉంటే కూడా మీకు తప్పులేదు. 3 తీసుకొని వెళ్ళండి. నేను ఇది క్లియర్ గా చెప్తున్నాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీకు ఇంకా హాల్ టికెట్ లో ఏదైతే ఫోటో ఉంటుందో అదే ఫోటో తీసుకువెళ్తే ఇంకా బెస్ట్. నేను ఒకటి చెప్తున్నాను. హాల్ టికెట్ లో ఏదైతే ఉంటుందో ఏ ఫోటో ఉంటుందో ఆ ఫోటో తీసుకుని వెళ్తే ఇంకా బెస్ట్. అది లేకుంటే ప్రజెంట్ మీరు ఎట్లయితే ఉంటారో అలా మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 తీసుకొని వెళ్ళండి. ఇది మెయిన్. నెక్స్ట్ బాల్ పెన్ ఒకటి తీసుకొని వెళ్ళండి. బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా పర్లేదు. బ్లూ ఆర్ బ్లాక్. మళ్ళీ క్రేయాన్స్, మార్కర్ పెన్ను ఇలాంటివి తీసుకొని వెళ్ళకండి. ఓన్లీ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్, బెల్ పెన్. సో ఆ బెల్ పెన్ తీసుకొని వెళ్ళండి. మస్ట్ అండ్ షుడ్ ఇవి క్యారీ చేయాలి మీరు. సో ఇవి ఉంటేనే మీకు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. హాల్ టికెట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ 2. ఇక్కడ హాల్ టికెట్ జిరాక్స్ 2, కలర్ 2, బ్లాక్ 2 తీసుకుని వెళ్ళండి. ఫోటో క్లియర్ గా ఉండాలి. అప్లికేషన్ ఫామ్ అనేది 2 జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 or 3 తీసుకుని వెళ్ళండి. పెన్ ఒకటి తీసుకుని వెళ్ళండి. సో ఇది మోస్ట్. స్టేజ్ 1 లో మనం ఏం తీసుకుని వెళ్ళాలి అనేది స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ 2 లో మనం ఏం అవాయిడ్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు స్టేజ్ 2. ఈ స్టేజ్ 2 లో మనం ఎగ్జామ్ హాల్ కి ఏం తీసుకొని వెళ్ళకూడదు అంటే ఎగ్జామ్ హాల్ రూమ్ లోకి మనం ఏం వెళ్ళకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, మొబైల్ ఫోన్ అవాయిడ్. ఫుల్ స్ట్రిక్ట్. మొబైల్ ఫోన్ నీ దగ్గర స్విచ్ ఆఫ్ లో ఉన్నా కూడా నేను స్ట్రిక్ట్ చేస్తారు. అసలు ఎగ్జామ్ నిన్ను రాయలేరు. సో నేను అక్కడ ఒక వాళ్ళు ఏం చేస్తారంటే హాల్ టికెట్ లో లేదా నేను ఎగ్జామ్ ని రాయలేరు, అసలు సబ్మిట్ చేయలేరు. నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాసినా కూడా అది నేను సబ్మిట్ చేయకుండా అలానే పెట్టేస్తారు. సస్పెన్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ స్మార్ట్ వాచెస్. చాలా మంది స్మార్ట్ వాచెస్ తీసుకుని వెళ్తారు. అక్కడ గూగుల్ చేస్తారు, అవంతా చేస్తారు. సో అలా చేస్తుంటారు. అవన్నీ చేయకూడదు. అవన్నీ చేస్తూ కూడా అదంతా ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ అవుతుంది కాబట్టి సో మీకు సస్పెన్షన్ లో పెడతారు ఇలాంటివన్నీ చేస్తే. నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ లేదు. బ్లూటూత్ డివైజెస్ అసలు లేదు. క్యాలిక్యులేటర్స్ కూడా లేదు. నెక్స్ట్ ఎక్స్ట్రా నోట్స్ బిట్స్ అలా ఏదైతే తీసుకువెళ్ళినా కూడా సస్పెన్షన్ లో ఉంటారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఏదైనా కొన్ని ఉంటాయి ఎలక్ట్రానిక్ డివైజెస్, అలాంటివి ఏదైనా తీసుకుని వెళ్ళినా కూడా మీరు సస్పెన్షన్ లో ఉంటారు. ఇవన్నీ చేయకూడదు. మొబైల్ ఫోన్ ఉండకూడదు, స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ ఉండకూడదు, బ్లూటూత్ ఉండకూడదు, క్యాలిక్యులేటర్ నో, ఎక్స్ట్రా నోట్స్ ఆర్ బిట్స్ నో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నో. ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళకూడదు. ఇది స్టేజ్ 2. స్టేజ్ 2 లో మీరు ఏం తీసుకుని వెళ్ళకూడదు క్లియర్ గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ప్రతి కామెంట్ కి నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ స్టేజ్ 3 చూద్దాం. స్టేజ్ 3 అంటే ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది, మనం ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది క్లియర్ గా స్టేజ్ 3 లో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టేజ్ 3 చూద్దాం. స్టేజ్ 3 లో ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ స్టేజ్ 3 లో ఇక్కడ చెకింగ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడే మీకు చెకింగ్ ఉంటుంది. క్లాస్ చెకింగ్ చేస్తారు. ఏదైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయా, ఫోన్స్ ఉన్నాయా, ఇలా అంతా కూడా మీకు చెకింగ్ చేస్తారు. ఇక్కడ మీరు ఫుల్ హ్యాండ్స్ వేసుకుని కూడా షర్ట్ ఇదంతా కూడా చెక్ చేస్తారు. ఫుల్ స్లీవ్స్ వేసుకోకుండా వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. సో హాఫ్ హ్యాండ్స్ వేసుకొని వెళ్ళండి. ఫుల్ స్లీవ్స్ కన్నా హాఫ్ స్లీవ్స్ అనేది బెస్ట్. నెక్స్ట్ బయోమెట్రిక్. సో బయోమెట్రిక్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు బయోమెట్రిక్ అక్కడ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ ఆర్ ఐ స్కానర్. సో ఐ అయినా ఉంటుంది. నెక్స్ట్ మేబీ 2 ఉంటాయి. నాకు తెలిసి 2 ఉంటాయి. నేను ఎగ్జామ్ అయినప్పుడు అయితే 2 ఉన్నాయి. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, నెక్స్ట్ ఐ కూడా ఉంటుంది. ఐ స్కాన్ చేస్తారు. సో బయోమెట్రిక్ వెరిఫికేషన్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంసెట్ లో నీ నేమే ఉందా, నీ ఫోటోనే ఉందా, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లో నీ ఫోటోనే ఉందా, లేకపోతే వేరే ఫోటో ఉందా, అలంతా చెక్ చేస్తారు. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ సిస్టమ్ నెంబర్ మీరు చెక్ చేసుకోవాలి. ఇదంతా కూడా వీళ్ళు బయోమెట్రిక్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ నీకు ఒక సిస్టమ్ నెంబర్ ఇస్తారు. ఆ సిస్టమ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ సిస్టమ్ లోకి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాయాలి. సో అక్కడ సిస్టమ్ నెంబర్ ఇచ్చింటారు. సిస్టమ్ నెంబర్ ఇచ్చిన వెంటనే నువ్వు అక్కడ కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత ఇక్కడ నీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా సిస్టమ్ ఆన్ చేసిస్తారు వాళ్ళే. సిస్టమ్ ఆన్ చేసినాక నీ హాల్ టికెట్ నెంబర్ కొడతాను. నీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకో. నీ ఫోటో కనిపిస్తుందా లేదా. నీ ఫోటో కనిపించకున్నా కూడా వాళ్ళకి మీరు చెప్పండి. ఫోటో కనిపిస్తేనే మీకు అక్కడ మీరు మీ ఎగ్జామ్ లో అయ్యొచ్చు. ఫోటో ఒకటి. నెక్స్ట్ మీరు ఏదైతే హాల్ టికెట్ లో ఫోటో ఉంటుందో ఆ ఫోటోని విజిబుల్ అవుతుందా లేదా అదొకటి. నెక్స్ట్ మీ నేమే విజిబుల్ అవుతుందా లేదా, మీ ఫాదర్ నేమ్ విజిబుల్ అవుతుందా లేదా, మీ హాల్ టికెట్ నెంబరే విజిబుల్ అవుతుందా లేదా, ఇలా అన్ని చెక్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడే మీకు సిస్టమ్ నెంబర్ చెప్పినప్పుడే మీ ఆ సిస్టమ్ లో మీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ 9 స్టార్ట్ అయితే కరెక్ట్ 9 స్టార్ట్ అవుతుంది. అక్కడంతా మీరు అవన్నీ ముందే డీటెయిల్స్ సెట్ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ అనేది 9 స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళంతా అక్కడ 4-3 మెంబర్స్ ఉంటారు. మీకు అన్ని చెప్పించేదానికి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది క్లియర్ గా ఉంటుంది. సో 4-3 మెంబర్స్ అనేది ఇన్విజిలేటర్స్ ఉంటారు. అక్కడ స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాలి మనం.
సో ఇక్కడ 9 కి స్టార్ట్ అయిపోతుంది. 9 కి స్టార్ట్ అయిన వెంటనే అక్కడ టైమర్ పడుతుంటుంది నీకు. సో టైమర్ 3 అవర్స్ నుంచి ఇక్కడ లెస్ దెన్ గా వస్తుంటుంది. నెక్స్ట్ 2 అవర్స్ 30 మినిట్స్ ఉంది, 2 అవర్స్ 20 మినిట్స్, అలా నీకు ప్రతి సెకండ్ కూడా చూపిస్తానే ఉంటుంది అక్కడ. సో టైం మేనేజ్ చేసుకోవడం మనం క్లియర్ గా చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ లో చాలా మంది సబ్మిట్ చేయకుండా వస్తుంటారు. ఇది సబ్మిట్ చేయాల. సో సబ్మిట్ చేసే బటన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 12 లోపలే నువ్వు సబ్మిట్ చేయాలి. సో 12 లోపల మీరు సబ్మిట్ చేయాలి. సో 12 కి కరెక్ట్ గా ఎండ్ అయిపోతుంది. నువ్వు ఏమన్నా సబ్మిట్ చేసినావా చేయలేనా అంత అవసరం లేదు. నువ్వు సబ్మిట్ చేసినా కూడా అక్కడ ఉంటుంది, సబ్మిట్ అయిపోయి ఉంటుంది. బట్ 12 కి నీకు అనేది ఆ సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే అక్కడ 12 కి కరెక్ట్ గా అది స్టాప్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి స్టూడెంట్స్ మోస్ట్ గా ఏ తప్పులు చేస్తుంటారు, ఏ మిస్టేక్ చేస్తుంటారు అనేది స్టేజ్ 4 లో చూద్దాం. ఆ స్టేజ్ 4 లో చాలా మంది చేసే మిస్టేక్స్ గురించి చెప్తాను. అవి మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టేజ్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. స్టేజ్ 4 లోకి వెళ్దాం. స్టేజ్ 4 లో ఏంటో చూద్దాం. స్టేజ్ 4 లో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అండ్ మీరు ఏం చేయాలి అనేది క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు స్టేజ్ 4 లో ఫస్ట్ ఎగ్జామ్ హాల్ కి 90 మినిట్స్ ముందు ఉండాలి. మీరు 90 మినిట్స్ ముందు ఉంటేనే మీ బయోమెట్రిక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అలానే మీ రూమ్ ఎక్కడ, మీ ల్యాబ్ ఎక్కడ అన్ని క్లియర్ గా తెలుస్తాయి. కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటుంది. 90 మినిట్స్ ముందు మీ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. ట్రై చేయండి కాదు, వెళ్ళాలి. మీరు 90 మినిట్స్ ముందు మీ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్, మీరు కాలేజ్ రూట్ తెలుసుకోవాలి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే రూట్ తెలియకపోవచ్చు. సో సేమ్ నేమ్ తో కొన్ని కాలేజెస్ ఉంటాయి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అక్కడ మీకు అడ్రస్ తెలియకపోవచ్చు. సో ముందుగానే ఎగ్జామ్ టుమారో అనుకుంటే ఈ రోజు మీరు అన్ని తెలిసి పెట్టుకోండి. ఒకసారి విజిట్ చేసినా కూడా పర్వాలేదు. సో ఎగ్జామ్ ముందు రోజు ఒకసారి విజిట్ చేసినా కూడా పర్వాలేదు. ఎంత టైం పడుతుంది మనం జర్నీ చేయడానికి, ఎలా ఉంది ఏంటి ఆ కల్చర్ ఏంటి అని ముందే తెలుసుకున్నా కూడా పర్లేదు. ఒకసారి తెలుసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు 90 మినిట్స్ ముందు వెళ్ళండి. సో ఎగ్జామ్ హాల్ సెంటర్ ఎక్కడ అనేది క్లియర్ గా తెలుసుకోండి. ఒక టయానికి ముందే మనం 90 మినిట్స్ ముందే వెళ్ళాలి కాబట్టి రూట్ ముందే తెలుసుకొని పెట్టుకోండి. ఎంత డిస్టెన్స్ ఉంది మన ఇంటికి ఎగ్జామ్ హాల్ కి, ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి, అవన్నీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు 90 మినిట్స్ ముందే వెళ్ళాలి. అవంతా చూసుకోండి. మీ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ బ్లాక్ ఏదో తెలుసుకోండి. నోటీస్ బోర్డు లో వాళ్ళు అక్కడ మీ నేమ్స్ అన్ని మీ రోల్ నెంబర్స్ తో వేసింటారు. మీ రోల్ నెంబర్ చూసుకుంటే మీ రోల్ నెంబర్ చూసుకున్న వెంటనే ఏ ల్యాబ్ ఏంటి, ఏ బ్లాక్ అవంతా కూడా ఉంటాయి. సో మీరు అవంతా చూసుకున్నారంటే బ్లాక్ ఏంటి, ల్యాబ్ నెంబర్ ఎంత అంతా చూసుకున్నారు అనుకుంటే అక్కడ ఎవరెవరు ఉంటారు వాళ్ళని అడిగామంటే వాళ్ళు చెప్తారు. బ్లాక్ సో బ్లాక్ పలాల్ బ్లాక్ ఇది, సో ఈ నెంబర్ బ్లాక్ అక్కడ ఉంది, ఈ నెంబర్ బ్లాక్ అక్కడ ఉంది, ఈ ల్యాబ్ ఇది, ఆ ల్యాబ్ ఇది అని చెప్తారు వాళ్ళు. సో మీరు అది తెలుసుకోవాలి వెళ్ళి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా మంది గర్ల్స్ చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? మెహందీ పెట్టుకుని వెళ్తారు. మెహందీ పెట్టుకుని వెళ్తే ఫింగర్ ప్రింట్ వేసేటప్పుడు మీకు అక్కడ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. సో మెహందీ మస్ట్ అండ్ షుడ్ అవాయిడ్ చేయండి. ఇది మెహందీ పెట్టుకొని వెళ్ళొద్దండి, అక్కడ మీకు ఫింగర్ ప్రింట్ రాకపోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. గర్ల్స్ చాలా మంది చేసే మిస్టేక్స్ ఇదే, మెహందీ పెట్టుకొని వెళ్తారు. సో అది అవాయిడ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ అదే చేస్తారు. సో నేను అదే చెప్తున్నాను, అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఆల్ డాక్యుమెంట్స్ మీరు ముందే బిఫోర్ నైట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ టుమారో అనుకుంటే ఈ రోజు నైట్ అన్ని చెక్ చేసుకోండి. ఒక కవర్ లో పెట్టుకోండి. ఒక ఫైల్ లో ఆ కవర్ లో ఏదైనా పర్లేదు పెట్టుకొని వెళ్ళండి. సో అవన్నీ నేను ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే చెప్పానో అవన్నీ మీరు పెట్టుకున్నారా లేదా అవన్నీ చెక్ చేసుకోండి. అవి మోస్ట్ ఇంపార్టెంట్. మార్నింగ్ హడావిడిగా లేచి అవి ఉన్నాయా లేదా అని టెన్షన్ పడి ఇంట్లో వాళ్ళు మీరే అర్చుకుంటూ అదంతా చాలా అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా లేకుండానే మీరు ఒక రోజు బిఫోర్ అంటే నైట్ టుమారో ఎగ్జామ్ అనుకుంటే ఈరోజు నైట్ అన్ని కూడా మీరు ఫైల్లో కానీ లేకుంటే కవర్ లో కానీ పెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లీప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ టుమారో అయితే ఈ రోజు మీరు నైట్ 8 అవర్స్ నిద్రపోవాలి. 8 అవర్స్ నిద్రపోతేనే మీరు ఎగ్జామ్ ప్రశాంతంగా రాయగలరు. సో స్ట్రెస్ వద్దు. ఆ రోజు మీరు నైట్ ఏదేదో కొత్త కాన్సెప్ట్ చదివేసి కొత్త ఏంటంటే మీరు చేసే అవంతా నైట్ అవుట్ చేయడానికి అవసరం లేదు. మీకు టుమారో ఎగ్జామ్ ఉంటే మీరు ముందంతా చదవని ఆ రోజు ఒక నైట్ ఏం చదువుతారు? సో స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు స్లీప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఈ స్లీప్. మీకు మీరు ఇక్కడైతే ఎంతసేపు అయితే మీరు స్లీప్ చేస్తారో అక్కడ మీకు స్లీప్ రాకుండా ఉంటుంది. అది నేను చెప్తున్నాను. నెక్స్ట్ వాటర్ ఇంపార్టెంట్. వాటర్ లిమిటెడ్ గా తాగండి. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ తీసుకోకండి. 1 డే బిఫోర్ అప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకండి. లిమిటెడ్ గా ఫుడ్ తీసుకోండి. కొంచెం సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. క్లియర్ గా ఉంటుంది మీకు ఎగ్జామ్ హాల్లో కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే 90 మినిట్స్ ముందు వెళ్ళండి. ప్లీజ్ చెప్తున్నాను, నేను చాలా చూశాను. 90 మినిట్స్ ఎగ్జామ్ హాల్ కి ముందు వెళ్ళండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళన్ని నీకు వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, ఇదంతా టైం పడుతుంది. మీరు అక్కడికి వెళ్తే కన్నా ఎన్విరాన్మెంట్ మీకు అర్థమవుతుంది. ఏంటి ఎలా ఉంది, బీటెక్ వెళ్తే మనం ఎలా ఉంటుంది ఏంటి అంతా క్లియర్ గా అర్థమవుతుంది. సో 90 మినిట్స్ ముందే వెళ్ళండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా చెక్ చేసుకోండి. నేను అన్ని చెప్పాను, స్టేజ్ వైజ్ అన్ని చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను.
నేను చెప్తున్నాను, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.